వైరాగ్య ప్రకరణం 15వ కథ. బాల్యస్వరూపం. జీవుడు ఈ దేహంలో ప్రవేశించి అనుభవమును పొందుచున్న బాల్య యౌవన వార్ధక్య దశలలో మొదటిదైన బాల్యదశ సుఖకరమైనదని కొందరు జనులు అనుకుంటూ ఉంటారు. చిన్నతనంలో మేము ఆనందంగా ఉండేవాళ్ళం అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే వారంతా వర్తమాన ఆది వ్యాధుల దృష్ట్యా అలా అంటున్నారే కానీ అది వాస్తవం కాదని నాకు అనిపిస్తోంది. చెంచలము సంకులము అయినట్టి ఈ సంసార సముద్రంలో జన్మించినప్పటి నుండి అన్నీ కష్టాలే. బాల్యంలో శక్తి ఉండదు. అనేక వ్యాధులు, శారీరక దౌర్బల్యాలు బాధిస్తూ ఉంటాయి. ఇది మంచి, ఇది చెడు అనే విచక్షణ ఉండదు. ఇది కావాలి, అది కావాలి అని ఎల్లప్పుడూ కాంక్షించే స్వభావం, తనది కాకున్నా నాకే ఉండాలి అనే లోభత్వం, అనుక్షణం మారిపోతూ ఉండే ఇష్టాయిష్టముల చపలత్వం, దీనత్వం, మూఢత్వం, తెలివి తక్కువతనం, కల్పిత ఆటల మీద ధ్యాస, బుద్ధి నిలకడ లేకపోవటం, రోషం, రోదనం, చేతకాకపోవటం ఇవి బాల్యంలో చెప్పుకోదగ్గ విశేషాలు. ఏవేవో తినాలని, త్రాగాలని, పొందాలని కోరుకుంటాము. కానీ లోపల ఉన్న భావాలేమిటో చెప్పుకోలేము. ఈ మనస్సు అనేది స్వయముగానే పరమ చపలమైనది. బాల్యావస్థలో ఇక దీని చపలత్వానికి అంతూ పొంతూ ఉండదు. బాల్యంలో ఉండే అనేక అసమర్థతల కారణంగా ఏవేవో మనశ్చింతలు బాధిస్తూ ఉంటాయి. చేసే పనులన్నీ అతి మూఢంగా, అవిచారణాపూర్వకంగా ఉంటాయి. అగ్నిజ్వాలలు, సముద్రపు అలలు, మెరుపులు, స్త్రీల నేత్రములు ఇవన్నీ బాల్యావస్థ అనుదాని నుండే చపలత్వం నేర్చుకున్నట్లు నాకు అనిపిస్తుంది. ఈ బాలుడు కుక్కవలే అతి స్వల్పమునకే సంతోషించి స్వాధీనుడవుతాడు. అత్యల్ప విషయానికే పట్టరానంత కోపం పొందుతాడు. ఈ పదార్థం పరిశుద్ధమా కాదా, ప్రమాదకరమా కాదా అను పూర్వాపరాలు విచారించకుండానే పైకి బాగున్నంత మాత్రం చేత అది నాకు ఇప్పించండి అని గోల చేస్తాడు. గుణదోషములు విచారించే బుద్ధి లేకపోవుటచే ఆయా పదార్థములు అతనికి అనేక బాధలే తెచ్చిపెడుతున్నాయి. పోనీ పెద్దలు ఇవ్వనన్నారా? ఏడుపు ఆపడు. ఒకటి పొందగానే బుద్ధి విక్షేపం చేత మరొకటి కావాలని కోరుకుంటాడు. కానీ ఏది పొందినప్పటికీ ఏమాత్రం తృప్తి పొందడు. ఇంతలోనే ఏడుపు, ఇంతలోనే నవ్వు. అతని వెకిలి అల్లరి ప్రవర్తన చూచి ప్రతివాళ్ళు బెదిరించేవారే. పెద్దలు విధించే శిక్షలను నిస్సహాయంగా మౌనంగా అనుభవించవలసిందే కదా. పెద్దలు, తల్లిదండ్రులు, గురువులు, పై తరగతి బాలురు ఈ విధంగా అతడు భయపడనిది ఎవరికి చెప్పండి? ఎవరో చెప్పిన కథలో వర్ణింపబడిన బేతాళుని ఎదురుగా ఊహించుకొని భయపడతాడు. నిద్రలో ఏవేవో ఊహించుకొని కలవరిస్తూ ఉంటాడు. ఇష్టమైన వారు దూరంగా ఉంటే బెంగపడతాడు. చూచారా స్వామి, ఈ విధంగా బాల్యం అనేక భయములతో, తప్పుడు పనులతో, మనోవ్యాధులతో, ఉద్వేగములతో నిండి ఉంటోంది. ఇట్లు అజ్ఞాన విజృంభణకు ఆలవాలమై ఉండగా జనులు ఏ ఉత్తమానందం ఈ బాల్యంలో చూడగలుగుచున్నారు? చమత్కారమే కదా. దోషప్రదములైన అజ్ఞానములు విజృంభించటం ఆనందకరమేమిటి? ఈ బాలుడు పనికిరాని పనులను కూడా మహాకుతూహలంగా ప్రారంభిస్తాడు. దుశ్చేష్టులపై వ్యామోహం, దుర్బుద్ధి కలిగి ఉంటాడు. నిప్పన్నా భయం, నీరన్నా భయం. అందరిచేత చీవాట్లు, మనశ్శాంతి ఉండదు. గోతిలో చిక్కుకున్న గబ్బిలంలాగా అనేక అమంగళకరమైన యత్నాలు, మనోవ్యాధులు, సందేహాలు, చెడుపోకడలు కలిగి ఉంటాడు. ఇక స్వస్థత ఎక్కడిది? ఎక్కడ మనోచాంచల్యం, అజ్ఞానం కలిసి ఉంటాయో, ఏ చోట దోషాలు, వ్యాధులు, ఆధులు, చిత్తవికారాలు, అస్వాధీనత సమావేశమవుతాయో అక్కడ శాంతి, ఆనందం ఉంటాయా? లేనే లేవు. బాలుని మనస్సు ఏదో అర్థం కాని నూనత్వం వైపు అర్రులు చాస్తూ ఉంటుంది.
పెద్దలు స్వసంకల్పమే ప్రతిబంధకము అనే విషయం నిరూపించటానికి యథా బాలః అంటూ ఈ బాల్యమునే దృష్టాంతంగా తీసుకుంటారు. ఒక వృక్షం యొక్క అనుభవంలాగా ఇతరుల ముద్దులు వంటి మూర్ఖపు క్రియలు, వంచనోపాయాలు ఒక బాలుడిని బాధించినట్లు మరి ఇంకెవరినీ బాధించవేమో. అనేక మనోరథాలతో, ఇతరులు విధించే క్రమశిక్షణాది అనేక నియమములతో లోకాన్ని మృంగివేయాలనే మూఢత్వంలో బాలుడు పొందే సుఖసంతోషాలేమున్నాయి చెప్పండి. వృక్షం తను పడుచున్న బాధలు పైకి ఎవరికీ చెప్పుకోలేదు చూచారా? అదేవిధంగా అతడు తన అంతరంగములోని బాధలు పైకి చెప్పుకోలేడు. పక్షులైతే ఆకలి వేస్తే ఎటైనా వెళ్ళి ఆహారం తెచ్చుకుంటాయి. ఈ బాలుడో నెత్తి నోరు బాదుకోవటమే గాని చేసేది ఏమీ ఉండదు. ఇతరులు ఎవరైనా కనికరిస్తేనే గతి. ఇట్టి బాల్యావస్థలో ఏదో సుఖము గాని విశేషము గాని ఉన్నదనుకొని ఈ జీవుడు మరలా మరలా జన్మలు పొందాలనుకుంటే ఈ విషయం నాకు జాలినే కలిగిస్తోంది. అనేక రోగ విక్షేపాలతో వివేక విచారములకు అవకాశమే లేక శాంతిని ఏమాత్రం ప్రసాదించలేని బాల్యమును నేను తుచ్చమైనదిగాను అరమ్యమైనదిగాను కాంచుచున్నాను.